ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే స్పెషల్ రెసిపీ ఏంటంటే మష్రూమ్ కర్రీ. అదే అండి పుట్టగొడుగుల కూర. టేస్ట్ చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం చిన్న జార్ తీసుకొని చిన్న టమోటోస్ 3 టమోటోసు, 2 పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టినటువంటి కాజూస్, 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగం అండ్ ఫైనల్‌గా అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి నీట్‌గా మిక్సీ చేసేయండి. ఆ పేస్ట్‌నయితే పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక 3 ఆనియన్స్ తీసుకొని వాటిని నీట్‌గా కట్ చేసుకోండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసేసి అందులో ఒక బిర్యానీ ఆకు, లవంగం, ఒక పచ్చిమిర్చి తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసేయండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ఇలా మష్రూమ్స్‌ని నీట్‌గా కడుక్కొని తర్వాత కట్ చేసుకుందాము. ఒక 4-6 పీసెస్ కట్ చేయండి. వీటిని వేరే ప్యాన్ పైన కొంచెం ఆయిలేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ ముందు ఫ్రై చేసుకున్నాం కదా! అందులో ముందుగా రెడీ చేసినటువంటి మసాలాని అందులో వేసేయండి. ఇప్పుడు కొంచెం కారం, సాల్ట్ ఇంకా మనం ఏమేం మసాలాస్ యూజ్ చేస్తామో అవన్నీ వేసేసుకోండి అందులో. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు వేయండి. ఇది స్కిప్ చేయకండి, టేస్ట్ బావుంటది. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్స్‌ని ఇందులో యాడ్ చేసేయండి. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్లే. ఒక గ్లాస్ వాటర్ పోసేస్తే అది బాయిల్ అవుతా ఉంటది. గ్లాస్ వాటర్ గానీ లేదా మష్రూమ్స్ మునిగేంత వరకు వాటర్ గానీ పోసేసి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేయండి. ఒక 5 మినిట్స్ అలా మీడియం గానీ, లో ఫ్లేమ్‌లో గానీ పక్కన పెట్టేసేయండి. అంతే కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసేసేస్తే ఫ్లేవర్ బావుంటది కదా! అందుకే నేను వేశాను. ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది.